హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామగుండ రుచులు. ఈరోజు చేయబోయే వంట 1500 మందికి. ఇది కూరగాయలన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చినాం. దానికి కడిగేసి కట్ చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి, ప్రతి ఒక్కటి చూపిస్తా ఈరోజు. ఇది ప్రతి ఒక్క ఐటమ్స్ ఎలా మంచిగా కడుగుతున్నారు. ఇక్కడ పప్పు ఉడకబెట్టిండు సాయి. ఇది పచ్చిమిర్చి కడిగి పెట్టించినాం. టమాటో, ఇవి బీరకాయలు కడుగుతున్నారు మనల్లో. ఇది పప్పు ఉడకబెట్టించినాం. ఇది చింతపండు రసం పులిహోర కోసం. ఇది టమాటా కట్ చేస్తున్నారు మనల్లో. ఇక పొయ్యి ముట్టిస్తున్నారు మనల్లో. ఒకటి ఇక వంట స్టార్ట్ చేస్తారు. ఈ మొత్తం మన వంట సామాన్లు. సాంబార్కు రెడీ చేస్తున్నాడు సాయి. పోపేసింది ఆల్రెడీ. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గోలిచి, ఆ తర్వాత క్యారెట్, సొరకాయ, మునిక్కాయ ఇవన్నీ వేసి మంచిగా కలుపుతున్నాడు. ఇది సాంబార్లో వేయడానికి ఉప్పు, కారం, ధనియా పొడి, ఇవన్నీ ముక్కలలో వేస్తున్నాడు. ఇది ఆ తర్వాత చింతపండు రసం పోసిండు. ఇది ఇంకొక సైడ్ ఆలు టమాటా కూర అవుతుంది. ఈ వంట వచ్చేసి మొత్తం 1500 మందికి. ఇది పప్పు కూడా ఉడికింది కాబట్టి తీసుకురావడానికి వెళ్ళిండు సాయి. ఈ సైడ్ ఆలు టమాటా కూర నడుస్తుంది. గిన్నెలో నూనె పోసుకుంటున్నాడు సత్య. ఇది వీళ్ళు పప్పు తీసుకొచ్చారు. ఇది 15 కేజీల పప్పు. ఇది కందిపప్పు. ఇవి వేడిపప్పు ముక్కల్లో పోసుకోవడం వల్ల తొందరగా ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఇక సాయి రాజ్ కుమార్ సాంబార్ను కథం చేసేసినారు. ఒక సైడు పులిహోరకు ఎసరు వేసినారు రైస్. ఇటు సాంబార్ వేసినారు. అటు ఆలు టమాటా కూర వేస్తున్నారు. ఇది ఆలు టమాటా కూరకు కొన్ని మసాలా దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చేసినారు. ఇది ఇక్కడ సాంబార్ని సెటిల్మెంట్ చేస్తున్నాడు సాయి. ఇది ఆలుగడ్డ పోపేసి ఆలుగడ్డనే వేస్తున్నాడు. ఇదేమో స్టాఫ్ ఉప్మా. మన స్టాఫ్ వచ్చేసి ఒక 30 మంది ఉంటారు. క్లీనింగ్ వాళ్ళు 5, మన వంట వాళ్ళు 10 మంది, క్యాటరింగ్ వాళ్ళు 15 మంది రాకుంటారు.
ఇది బీరకాయ బొబ్బర్లు కూర ఉన్నది. బొబ్బర్లని గాలిచ్చి కొంచెంసేపు ఉడకబెడుతున్నా. ఇది ఆలు టమాటా కూర్మాలో టమాటా వేసుకున్నా, కట్ చేసిన టమాటా. ఇది సాంబార్ మసలడానికి రెడీ అయింది. ఒక సైడ్ ఉప్మా ప్రాసెస్ నడుస్తుంది, ఒక సైడ్ మిర్చి బజ్జీ కోసం ప్రాసెస్ నడుస్తుంది. ఇది కడాయి పెట్టి అందులో నూనె పోస్తున్నాడు సాయి. ఇటు సైడ్ ఏమో బెండకాయ కటింగ్ అవుతుంది సాంబార్లోకి. ఇటు సైడ్ ఏమో బీరకాయ కట్ అవుతుంది. ఇక లేడీస్ ఏమో గోంగూర దించుతున్నారు మొత్తం. ఇక ఉప్మా పోపు వేసి రెడీ ఉంచారు, ఎసరు రావడం లేదు. ఇక పెద్ద మాస్టర్ టమాటాలు వేస్తున్నారు సాంబార్లో. అన్న అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటాడు అన్ని. ఇది వేసారు. పులిహోరకు రైస్ వేసారు వచ్చినట్టుంది. రైస్ కడిగి తీసుకెళ్తున్నారు. ఇది 5 కేజీల రైస్. మేము ఎక్కువ గ్యాస్ కంటే కట్టెలు పోయి ఫేవర్గా చేసుకుంటాం. ఇది ఉప్మా వేసారు వచ్చింది. ఇది 5 కేజీల ఉప్మా. ఇది రైస్ కడగడానికి తీసుకెళ్తున్నారు. మొత్తం 3 క్వింటాల రైస్. డెబ్బై 5 కేజీలు ఒక దాంట్లో, 75 కేజీలు ఒక అండీలో వండుతున్నారు మనల్ని. ఇక పులిహోర రైస్ అయిపోయింది. ఇటు సైడ్ బీరకాయ బొబ్బర్ల కోసం లగన్ పెట్టేసుకున్నారు. ఉడకబెట్టిన బొబ్బర్లు గంపలోకి తీసుకుంటున్నారు ఇక్కడ. ఇది గుడ్డే ఇక్కడ పోన్కేసింది బీరకాయ బొబ్బర్లకు. ఆవాలు ప్రిపరేషన్, ఆ తర్వాత పచ్చిమిర్చి కోసం చూస్తున్నాడు. ఇక పచ్చిమిర్చి కూడా వేసేసిండు మంచిగా. చిన్నగా దంచి పెట్టుకున్నాడు పచ్చిమిర్చి. ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నాడు, ఒక వేసినాడు. ఇది 100 కేజీల బీరకాయ, 10 కేజీల బొబ్బర్లు. 2 లగన్లో వండుతున్నారు బీరకాయ కూరని. సాంబార్లో ఉప్పు తక్కువ ఉన్నట్టున్నది, ఉప్పు వేస్తున్నాడు. ఇటు సైడ్ సాంబార్ ప్యాకెట్ వేస్తున్నాడు, పౌడర్ వేస్తున్నాడు. ఇది బీరకాయ రెడీ అయింది. పోపు బీరకాయలు వేస్తున్నాడు అన్న.
ఇది 50 కేజీల బీరకాయలు ఇటు సైడ్ మొత్తం. సాంబార్ మసాలా నాకు వచ్చింది మంచిగా. ఇంకా 5 నిమిషాల నుంచి దింపేయడమే సాంబార్ను కూడా. ఇక రైస్ అయిపోయింది, ఆలు టమాటా కూర అయిపోయింది. రైస్ ఆల్మోస్ట్ ఒక క్వింటల్‌న్నర వరకు అయిపోయింది. ఇది ఇటు సైడ్ పులిహోర ప్రాసెస్ నడుస్తుంది. పులిహోర పోపేసి ఇందులో పులుపు వేసి కలుపుతున్నారు. ఇది చింతపండు, ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు రసం. రైస్ మొత్తం మంచిగా చల్లారిన తర్వాత వేసుకుంటారు. ఇది రోజుకి ఇది మన కిచెన్. ఇక రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఒక 75 కేజీలు తీసుకెళ్తున్నారు వెయిటర్స్. దీన్ని ఇది బీరకాయ వగర్లు కూడా. ఇది ఇంకో రైస్ వైట్ రైస్ వచ్చింది. ఇది మసాలా వంకాయ కోసం లగాన్ పెట్టేసినారు ఇంకొకటి. ఇక వైట్ రైస్ వచ్చింది. ఇటు సైడ్ ఏమో సిరా ప్రాసెస్ నడుస్తుంది. ఒక 1/2 కేజీ దానిలో 1/2 కేజీ నెయ్యి వేసినారు. దీంట్లో రవ్వ పోస్తున్నారు 10 కేజీలు. ఇటు సైడ్ వాటర్ బాయిల్ చేస్తున్నారు ఈజీ ప్రాసెస్ కోసం. ఇంకా రైస్ కడిగేది ఉంది. 2 క్వింటల్ రైస్ కడగడానికి తీసుకెళ్తున్నారు. ఇటు సైడ్ ఫ్రై చేస్తున్నారు రవ్వని. నీళ్లు బయలు అవుతున్నాయి. ఇది వాటర్ దీంట్లో పోయడం డైరెక్ట్. కొంచెం ఫ్రై అయింది రవ్వ కూడా. ఇది సిరాకు ఈజీ ప్రాసెస్ అన్నమాట. రైట్ సైడ్ మసాలా వంకాయ రెడీ చేస్తున్నారు. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కళ్యామాకు, చివరిలో ఉల్లిగడ్డ కోసం పోయింది మనోడు. ఉల్లిగడ్డ వేసేసిన దాన్ని ఇటు సైడ్ రైస్ పెట్టేసినారు. ఇది ఇంకొంచెం ఫ్రై కావాలని ఆగిండు.
ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇక వంకాయలు వేసేస్తున్నారు. మసాలా కోసం మనం బ్లాక్ వంకాయ వాడుతూ ఉంటాం. వంకాయ 60 కేజీలు. ఇదిగో సిరా అయిపోవడానికి వచ్చింది. ఇటు సైడ్ గోంగూర చట్నీ ఫ్రై చేస్తున్నారు. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి ఫ్రై చేసి ఆ తర్వాత గోంగూర వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేస్తున్నారు ఆయిల్ బయటికి వెళ్ళేలా. ఇదిగో సిరా అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు చక్కెర వేస్తున్నారు. 10 కేజీలకు 15 కేజీల చక్కెర. ఇటు సైడు సిరా నడుస్తుంది, అటు సైడు గోంగూర చట్నీ నడుస్తుంది. ఇది దోశ ఆవకాయ పచ్చడి కోసం కటింగ్ నడుస్తుంది. ఇంకా ఇది ఇలాచి పౌడర్. సిరాలో మంచి వాసన తెప్పిస్తుంది ఇది. ఇది గోంగూర చట్నీ ఆయిల్ బయటికి వెళ్ళేలా ఫ్రై చేస్తున్నారు మన వాళ్ళు. వంటలు దన్నద్దని అవుతూనే ఉన్నాయి. ఇటు సైడ్ ఈయంతో 75 కేజీల రైస్ కూడా అయిపోయింది. ఇటు సైడ్ వంకాయ ఫ్రై అయింది మంచిగా. ఇది నువ్వులు పల్లీలు పేస్ట్. ఇందులోనే చింతపండు రసం వేసారు మనలో. ఉప్పు కారం ధనియా పౌడర్ కూడా వేసారు. దీన్నే మసాలా అంటారు మనలో. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయింది కదా వంకాయ. ఇప్పుడు గ్రేవీలో ఉడకాలి ఒక 1/2 అవర్. ఇక సాల్ట్ వేస్తున్నాడు అన్న. 60 కేజీల వంకాయ అంటే మినిమం 1 కేజీ సాల్ట్ పట్టుద్ది. ఇట్లా మెల్లమెల్లగా దగ్గరికి వస్తూ ఉంది గ్రేవీ. వంకాయలు ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ బీరకాయ కర్రీ తీసుకెళ్తున్నారు. ఇటు సైడ్ మిర్చి బజ్జీ స్టార్ట్ చేశారు. మన వంటల్లో టుడే స్పెషల్ ఏదైనా ఉందంటే మిర్చి బజ్జీనే. తమలపాకు బజ్జీ ఉంటే అది వర్షం కొడుతుందని క్యాన్సిల్ చేసేసి మిర్చి బజ్జీ పెట్టేసినారు. ఇగో ఇలా ఉంది మిర్చి బజ్జీ. ఇది పాపడ్స్. ఇక మన ఐటమ్స్ ఇవి మిర్చి బజ్జీ, పాపడ్స్, కాలా జామున్ అన్ని ఇక్కడ చేసినవే. పులిహోర, బగారా రైస్, వైట్ రైస్, గోంగూర చట్నీ, బీరకాయ బొబ్బర్లు కూర, మసాలా వంకాయ, ఆలు టమాటో, పాలకూర పప్పు, సాంబార్, పెరుగు. ఇవన్నీ మన ఐటమ్స్ ఈరోజు. ఇంకా ఇది ఒక సెక్షన్. ఇక ఫస్ట్లో సిరా కూడా ఉంది. ఇవన్నీ వెనకాల మనం సెట్టింగ్ చేసుకున్నవి.
ఇది ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు. సిరా, అరటిపండు, మిర్చి బజ్జీ, కాలా జామున్, పులిహోర, 2 రకాల చట్నీలు, సాంబారు, పప్పు, 2 రైసుల